ఆలస్యమా, దీర్ఘశాంతం. ఆమేన్, హల్లెలూయా. ఇది ఆలస్యం కాదు, ఇది దీర్ఘశాంతం. ఓపిక. దేనికి ఓపిక? ఓపిక దేనికోసం? అందరూ నశించకూడదు, అందరూ మారు మనసు పొందాలి, ఎవ్వరూ నశించకూడదని, అందరూ రక్షణ పొందాలని, మారు మనసు పొందాలని కోరిక కలిగి పెండ్లి కుమారుడు ఏం చేస్తున్నాడంట? దీర్ఘశాంతము కలిగి ఉన్నాడంట. లెట్ మీ టాక్ టు యూ లైక్ దిస్. ఇలా మాట్లాడనివ్వండి. 25వ అధ్యాయం మత్తయి సువార్తలో బుద్ధిగల కన్యకలు బాగానే ఉన్నారు, కానీ బుద్ధి లేని కన్యకలు, వారిలో సరి అయినటువంటి సిద్ధపాటు అనేటువంటిది లేదు. ఇప్పుడు ఈ ఆలస్యం ఎవరి కోసం చేశాడు? ఈ బుద్ధి లేని కన్యకల విషయం. ఆలస్యం ఎవరి కోసం? బుద్ధి లేని కన్యకల విషయమే. ఎందుకంటే వాళ్ళు మారు మనసు పొంది, వాళ్ళు నశించకుండా, వారు మారు మనసు పొంది వారు మంచి జీవితాన్ని కలిగి ఉండాలి. అందుకని వారి కోసమే ఒక 10 minutes లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ ఆయన దీర్ఘశాంతంగా ఓపిక పుట్టాడు. ఇలా ఓపిక పడితే నాయన, ఇలా కొంతసేపు ఆగి చూద్దాం. ఈ ఆగి చూసినంతలో వీళ్ళు ఒకవేళ వెనక్కి వెళ్ళి సిద్ధులలో నూనె నింపుకొని వస్తారేమో. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని దీర్ఘశాంతము అనేది దేనికోసం అనంటే మిత్రులరా, దేవుని దీర్ఘశాంతము అనేది రక్షణ పొందని వారికి, అలాగే రక్షణ పొంది పడిపోయిన వారికి, బుద్ధిహీనతలో పడిపోయిన వారికి దేవుడిచ్చే మరొక అవకాశం. దేవుడిచ్చే మరొక అవకాశం. నువ్వు మారడానికి దేవుడు నీకు ఇచ్చే ఒక అవకాశం దేవుడి దీర్ఘశాంతం. కానీ దాన్ని నువ్వు అలా తీసుకోవట్లా. దాన్ని నువ్వు ఎలా తీసుకుంటున్నావు? ఇది తప్పు నాది కాదు, నేను ఆల్రెడీ రక్షించబడి ఉన్నాను, దేవుడు ఆలస్యం చేస్తే నేనేం చేయను అంటే నిందెవరి మీద? కానీ దేవునికి కావలసింది ఏంటి? నీలో సరైన సిద్ధపాటు లేదు. యు ఆర్ నాట్ పర్ఫెక్ట్లీ గాడ్ ప్రిపేర్డ్. నువ్వు సంపూర్ణంగా సిద్ధపడి లేవు. దట్ ఈస్ వై